తోటికోడలు అంటే మాకన్నా ఒక 2 ఇయర్స్ ముందు వాళ్ళ పెళ్లయిందనమాట. హ్మ్. ఆవిడ నేనొచ్చిన కానించి నా మీద చాలా తన డామినేషన్ ఎక్కువగా ఉండింది. డామినేషన్ ఇన్ ద సెన్స్ నన్ను ఎక్కువగా ప్రభావితం చేసేది తన మాటలతో అనమాట. హ్మ్. నన్ను వచ్చిన కొత్తలో మా మా ఆడపడుచు అత్తగారు బాగా ఇబ్బంది పెట్టి ఏడిపిచ్చారు. హ్మ్. మా మా హస్బెండ్ గూడా అలాగే చేశారు. హ్మ్. నేను రాను వాళ్ళని తిరిగి ఆళ్ళని గ్రిప్‌లో పెట్టుకొని వాళ్ళని ఇది చేసి నేనిప్పుడు చూసావా నేనెంత హ్యాపీగా ఉంటున్నానో, నువ్వు కూడా అలా చేసుకొని మీ హస్బెండ్‌ని గ్రిప్‌లో పెట్టుకుంటేనే నువ్వు ఈ ఇంట్లో హ్యాపీగా తిరగగలవు. లేతే మన అత్తగారు, నా ఆడపడుచు నిన్ను మంచిగా తిరగనివ్వరు, హ్యాపీగా ఉండనివ్వరు హ్మ్. అని ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉండేది మేడం. హ్మ్. నేను ఆ మాటలు తను మంచిగానే నా గురించే చెప్తుందని చెప్పి ఆవిడేం మనసులో చదువుకున్నారమ్మా? ఆవిడ 10థ్ క్లాస్ చదివింది మేడం. మరి మీరేం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ చేశానండి. హ్మ్. అంటే మీరు హోమ్ మేకర్‌గా ఉన్నారా? జాబ్ చేసేవాళ్ళా ఏమన్నా? నేను జాబ్ చేస్తున్నాను మేడం. ఇప్పుడా? అప్పుడు గూడా చేసేవాళ్ళా? నేను ఫస్ట్ పెళ్ళికి ముందు ఇప్పుడు గూడా జాబ్ చేస్తున్నాను మేడం. అప్పటినుంచి కంటిన్యూయస్‌గా చేస్తున్నారు. చేస్తున్నాను మేడం. హ్మ్. సరే. నాకు 1 ఆర్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పండమ్మా. ఆవిడ చెప్పిన మాట ప్రకారం మీరు ఏ విధంగా భర్తని ఇబ్బంది పెట్టాను అని మీరనుకుంటున్నారో? అంటే ఆయన ఏదడిగినా తను మార్నింగ్ లేచినప్పుడు నాకిది బ్రేక్‌ఫాస్ట్ గాని, టీ గాని ఆయన అడగగానే ఇవ్వటం గాని, హ్మ్. అదేం చేసేదాన్ని కాదు. ఆ! ఐ మీన్ కేర్‌లెస్‌గా ఉండేదాన్ని బాగా. ఆ! చాలా తనేదడిగినా తన దగ్గర అనకపోవడం, ఏదైనా సరే తన మాట ఏదైనా అడిగితే నేనది చేసేదాన్ని కాదనమాట. అంటే నేనెప్పుడిస్తానో అప్పుడే నువ్వు తాగాలి, ఎప్పుడు పెడతానో అప్పుడే తినాలి. హ్మ్. అదంతా చెప్పేదాన్ననమాట. మ అవన్నీ అప్పుడు చేస్తున్నప్పుడు ఏం తెలియలేదు మేడం. హ్మ్. ఇప్పుడాయన ఒక 6 మంత్స్ నుంచి ఆయన ఇంట్లో లేకపోతే హ్మ్. ఇది నేనేం కోల్పోయానో తెలుసుకున్నాను మేడం ఇప్పుడు. హ్మ్. చాలా చాలా మిస్ అవుతున్నాను మేడం ఆయన్ని. హ్మ్. పిల్లలు కూడా బాగా ఏడుస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఏదైనా అంత ఇదిగా అప్‌స్కాండ్ అవుతాడు అని నేననుకోనమ్మా. వివరాలు మీ అంటే అత్తగారు ఇది ఫస్ట్ టైమ్ గూడా కాదు మేడం. అంతకుముందు ఇలా చిన్నగా గొడవైనప్పుడు గూడా ఒక 1 వీక్ ఆయన లేరనమాట. ఆయన చెప్పపెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయారు. హుహు. ఆ తర్వాత అప్పుడు ఫోన్ ఆన్‌లో ఉండింది. హ్మ్. నేను మాట్లాడకుండా పిల్లలతో చేయించి మాట్లాడిస్తే ఆయన మళ్ళీ వచ్చారనమాట. ఇప్పుడు ఆయనేం చదువుకున్నారమ్మా? ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు మేడం. ఏం పని చేస్తారాయన? జాబ్ ఏంటి? ఆయన ఇటు ఈ రైస్ మిల్‌లో మొత్తం చూసుకుంటారండి మేనేజర్‌గా. ఆహా! ఎవరిదా రైస్ మిల్ ఎవరిది? రైస్ మిల్లు ఆళ్ళ రిలేటివ్స్‌కి తెలిసిన వాళ్ళదేనండి. ఓకే. ఇప్పుడు మీ అత్తగారు వాళ్ళకి తెలియకుండా ఉండదమ్మా ఇది. అతను ఎక్కడున్నాడు అనేది చెప్పకుండా ఉండడు. హ్మ్. మరి అంటే ఎప్పుడన్నా అతను బెదిరిస్తా ఉండేవాడా? నువ్విలా చేస్తే నేను ఇంట్లోంచి ఎళ్ళిపోతానని గాని అట్లా ఏమన్నా? లేదు మేడం. అస్సలు ఇప్పుడు ఏ రోజు కూడా ఒక చిన్న మాట కూడా అనేవాళ్ళు కాదు మేడం. మరి అంతకుముందు ఎళ్ళిపోయినప్పుడు వచ్చినప్పుడు నువ్విలాగే చేస్తే నేను మళ్ళీ ఎళ్ళిపోతానని ఏమి అనలేదా? అప్పటినుంచి నాతో మాట్లాడటం తగ్గిచ్చేసారు మేడం. హుహు. చాలా అంటే అంతకుముందు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం మేడం. బయటికి తీసుకెళ్తాం. పిల్లల్ని, నన్ను చూసుకునేవాళ్ళు. హ్మ్. ఎప్పుడైతే ఆయన ఒక్కసారి అలా ఇంట్లోంచి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా కొంచెం కొంచెం తగ్గించారు. హ్మ్. అయినా కూడా నా ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదు. నేను హ్మ్. పూర్తిగా ఈ విధంగా రియలైజ్ అవ్వలేదన్నమాట. హ్మ్. చివరికి నేను చేసిన తప్పు నేను తెలుసుకునే టైంకి పూర్తిగా అన్నీ కోల్పోయాను మేడం. అట్లా అనుకోవద్దు. మీరిప్పుడు మీ అత్తగారితోటి మామగారున్నారమ్మా? ఉన్నారు మేడం. వాళ్ళతోటి మీరు మనసు విప్పి మాట్లాడండి ఒకసారి. మాట్లాడినా ఎవరు మాట్లాడటానికి సిద్ధంగా లేరు మేడం నాతో. అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు. లేదు లేదు. నేను నా న పిల్లల్ని నేను ఎలా బతకాలో అర్థం కావట్లేదు మేడం. ఆళ్ళని చూసుకునే బతుకుతున్నా. ఆయన లేకుండా నేను బ్రతకడం చాలా కష్టం మేడం. లేదమ్మా. ఇప్పుడు మీ అత్తగారు, మామగారు వాళ్ళని మీరు మాట్లాడండి. ఏమనంటే
జరిగిందేదో జరిగిపోయింది. నా వల్ల పొరపాటు జరిగింది. ఇ ఇ ఒక్కసారి ఆయనొస్తే గనక నేను ఇట్లా ప్రవర్తించను. నేను మాటిస్తున్నాను. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అని చెప్పి మీ అత్తగారు, మామగారు వాళ్ళతోటి పూర్తిగా వాళ్ళకి నమ్మకం కలిగించేలాగా మాట్లాడమ్మా. ఒకసారి కాకపోతే ఒకసారి, ఒకసారి కాకపోతే ఒకసారి మాట్లాడు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తారు. వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు. వాళ్ళు మాకు తెలీదనే చెప్తున్నారు మేడం. ఎంతసేపు వాళ్ళు మా మా చుట్టాలు, మా మాయనమామలు వాళ్ళందరూ వచ్చి ఇట్లా సర్ది చెప్తానికి ట్రై చేసినా మాకు తెలీదు అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇలా ఎళ్ళిపోయాడు ఇదని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇంకా ఆయన ఫోను రీచబుల్ ఉంటే ఏదో అంటే ఇది కాదు అది మాట్లాడి ఏదో కాలేలా పడేవాళ్ళం మేడం. ఇప్పుడు అది కూడా మాకు అవకాశం లేకుండా ఉంది. కానీ ఒకటమ్మా, ఒక మనిషి అంత అవాయిడ్ చేస్తారని నేను అనుకోను. ఆయన ఎక్కడో చోట ఉంటారు. ఇవి తెలుసుకుంటూనే ఉంటారు. మీరు కంటిన్యూస్‌గా మీ అత్తగారికి, మామగారికి నమ్మకం కలిగించేటట్లు మీరు మాట్లాడండి. అర్థమైందా? కాదు శాంతి గారు. మేడం. అసలు ఆయన ఎంతో బాధపడి ఉంటే నాకు తెలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. అవును మేడం. చాలా నరకం చూయించాను మేడం. నాకు అప్పుడు అర్థం కాలేదు మేడం. నేను ఏం చేస్తున్నాను అంటే తన మాటలకి చుట్టుపక్కల దీనికి అంటే నేను డామినేటింగ్‌గా ఉంటే ఫైనల్‌గా మేమందరం హ్యాపీగా ఉంటాం అనుకున్నాం గానీ చివరికి నేనే ఇలా అయిపోతానని అనుకోలేదు మేడం. ఆయన కంప్లీట్‌గా మరి మీ తోటికోడలతో మీరెప్పుడన్నా మాట్లాడారా? నీ సలహాతోనే నేనిలా చేశాను అని ఏమన్నా మాట్లాడారా? ఆవిడ రివర్స్‌లో నేను చెప్తే ఇదే నేను అట్లా చెప్పలేదు. నేను వేరేగా చెప్పాను. నువ్వు వేరేగా అర్థం చేసుకున్నావు అని చెప్పి అప్పుడు మా అందరూ కూర్చుని పంచాయతీ పెట్టినప్పుడు చివరికి ఆ నింద కూడా మళ్ళీ నా మీద పడింది మేడం. నా మంచిగా చెప్తున్నారని నమ్మినందుకు జీవితం నాశనం అయిపోయింది. ఆవిడ చదువుకుంది 10th క్లాస్. మీరు గ్రాడ్యుయేషన్ చేశాను అంటున్నారు. పైగా ఉద్యోగం కూడా పైగా అప్పటి నుంచి జాబ్ చేస్తున్నాను. నేను మీతో మార్నింగ్ మాట్లాడినప్పుడు కూడా మేడం నేను జాబ్ లో ఉన్నాను, ఆఫ్టర్నూన్ మాట్లాడతాను అన్నారు నాతో. అవును మేడం. అట్లాంటిది ఆవిడ మాటలు మీరు వినటం ఏంటి? మీరు విని మీ హస్బెండ్ ని టార్చర్ చేయటం ఏంటి? అవును. మూర్ఖత్వం మేడం. చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాను. తను ఏది చెప్తే అది తను నా సొంత అక్కలాగానే నమ్మి నేను చూడు మీ బావగారితో ఎంత హ్యాపీగా ఉన్నానో, పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నాను. నువ్వు కూడా అలాగే ఉంటావు అని చెప్పింది. మీరు అంతకుముందు లేరా? కాదండి ఆవిడ చెప్పక ముందు మీరు హ్యాపీగా లేరా మీ హస్బెండ్? ఉన్నా మేడం. హ్యాపీగానే ఉన్నాను. ఆయన ఎప్పుడు బాగా చూసుకునేవాళ్ళు మేడం. ఈ రోజుకి కూడా ఎంత గొడవ ఎంత ఇది చేసినా ఆయన చిన్న మాట కూడా నన్ను ఎప్పుడు తిప్పి అనలేదు.